నమస్కారం. అధికారం డిబేట్కు స్వాగతం. ఈ వారం డిబేట్లో భాగంగా బీహార్ జూబ్లీ హిల్స్లో బీసీ వాదం అనే అంశం మీద ఈ డిబేట్ అధికారం డిబేట్లో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, అలాగే నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీకి. వారితో పాటు టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజాధికారం పార్టీ జనరల్ సెక్రటరీ, బీసీ సమాజ్ వ్యవస్థాపకులు, అలాగే బీసీ టైమ్స్ ఎడిటర్గా పనిచేసిన సూర్యారావు గారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శివకుమార్ యాదవ్ ఇంకొంచెం సేపట్లో జాయిన్ అవుతారు. ఈరోజు చూసినట్లయితే జూబ్లీ హిల్స్లో బీసీ వాదం గెలిచిందనేసి చాలా వరకు అన్ని సంఘాలు కూడా చెప్తున్నారు. అలాగే పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా క్లెయిమ్ చేసుకుంటుంది బీసీ వాదంతోనే 42% రిజర్వేషన్ పోరాటం ఫలితమే. అలాగే బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ బీసీ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడం, అలాగే ఎంఐఎం సపోర్ట్తో ముస్లిము బీసీ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేషన్ అయ్యింది అనేసి అక్కడ క్లియర్గా అన్ని 10 పోలింగ్ బూత్లో చూసుకున్నట్లయితే అన్ని రౌండ్లలో కూడా స్పష్టమైన మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందడం జరిగింది. బీహార్లో చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బీజేపీ పార్టీతో పాటు నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీయూ, అలాగే ఎల్జీపీ పాస్వాన్ పార్టీగా ఉన్న ఎల్జీపీ కూడా వారితో ఉన్నారు. అలాగే ఉపేంద్ర కుష్వా పార్టీ ఏదైతే ఉందో అక్కడ ఉపేంద్ర కుష్వా పార్టీ కూడా వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కుర్మీ ఓట్ బ్యాంకు, కుష్వా ఓట్ బ్యాంకు, అలాగే ఈబీసీలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఇక్కడ ఎంబీసీలుగా పిలువబడే వాళ్ళు అక్కడ అందరు కూడా కన్సాలిడేషన్ అవ్వడం వల్ల ఎన్డీఏకి స్పష్టమైన పూర్తి మెజార్టీతో, స్వీపింగ్ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదే ఇంకోవైపు చూసినట్లయితే ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ పార్టీ, అలాగే విఐపి పార్టీ, అలాగే ఇండియా ఇంక్లూజివ్ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి మహాగఠబంధన్లో చూసినట్లయితే మహాగఠబంధన్లో పార్టీలు ఉన్నాయి కానీ బట్ కన్సాలిడేషన్, క్యాస్ట్ కన్సాలిడేషన్ అవ్వలేదు అనేసి స్పష్టంగా కనపడుతుంది. ఏదైతే ఉన్నారో యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంకు 1/3 ఓట్ బ్యాంక్గా ఉన్న బీహార్లో అక్కడ ముస్లిం ఓట్ బ్యాంకు ఎంఐఎం కంటెస్ట్ చేయడం వల్ల, అలాగే దళిత ఓట్ బ్యాంకు బీఎస్పీ చంద్రశేఖర్ రావణ్ పార్టీ ఇద్దరు కంటెస్ట్ చేయడం వల్ల దళిత ఓట్ బ్యాంక్ కూడా చీలినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. జన్స్వరాజ్ పార్టీ ఏదైతే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏదైతే ఉందో జన్స్వరాజ్ పార్టీ స్పష్టంగా అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపించినట్టుగా చూస్తున్నాం. బీహార్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎంఐఎం పార్టీ కంటెస్ట్ చేసిన సీట్లలో గెలుపొందింది 5 సీట్ల వరకు. అలాగే చంద్రశేఖర్ రావణ్ పార్టీ 1, బీఎస్పీ పార్టీ కూడా స్వల్ప మెజార్టీతో 35 ఓట్ బ్యాంక్తో అక్కడ బీఎస్పీ పార్టీ కూడా గెలుపొందింది సీటు. వీరితో పాటు సిపిఐ, సిపిఎం, అలాగే సిపిఎంఎల్ ఏవైతే కంటెస్ట్ చేసావో వారు కూడా వారి ఇంపాక్ట్ మహాగఠబంధన్లో స్పష్టంగా ఏం కనపడట్లేదు. అంటే దీనికి అర్థం ముస్లిం యాదవ్ కన్సాలిడేషన్ అక్కడ జరగలేదు అనేసి స్పష్టంగా, ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ జరగలేదని స్పష్టంగా తెలియజేస్తుంది. కుర్మీలు, కుష్వాలు, ఎంబీసీలు, అలాగే దళిత్ పాస్వాన్ రూపంలో దళిత ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళందరితో పాటు అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ కూడా ఎన్డీఏకి కన్సాలిడేషన్ అవ్వడము, అలాగే ఉమెన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి 10,000 రూపాయలు ఎలక్షన్స్ ముందు క్రెడిట్ చేయడం, 1,50,00,000 మందికి డైరెక్ట్ అకౌంట్స్లోకి 10,000 రూపాయలు క్రెడిట్ చేయడం, ఇలా అనేక అంశాలు ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్గా మారినట్టుగా కనపడుతుంది. అదే అంశం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్ కాల్ ద్వారా డాక్టర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్, మీరు నిన్నటి రిజల్ట్ అంటే బీహారు జూబ్లీ హిల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం ఈ ఎపిసోడ్ని, ఈ ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ని మనం ఏం నేర్చుకోవచ్చు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఏం నేర్చుకోవచ్చు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వల్ల కూడా మనం ఏం నేర్చుకోవచ్చు? మీరు యాక్చువల్గా మొత్తం మీరే చెప్పారు, మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు. ముఖ్యంగా బీహార్ అయితే మాత్రం చాలా విస్తీకరించారు. ముందు మనం జూబ్లీ హిల్స్ సంగతి మాట్లాడబోయే ముందు సహ ప్యానలిస్ట్ సూర్యారావు గారికి, మీకు, అలానే ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాయింట్ ఏంటంటేనండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వరకు వస్తే
బీసీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఆయన గెలిచాడు. ఎంఐఎం ఇందులో పోటీ చేయలేదు. ఎలక్షన్ల ముందు మహమ్మద్ అజారుద్దీన్ కి ఆ ప్రముఖ క్రికెట్ ఆటగాడు, ఆయనకేమో మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయటం జరిగింది. సో ఇక్కడ ఓ పక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం తెలివిగా ఈసారి కాంగ్రెస్ ని సపోర్ట్ చేయటం జరిగింది. 2023 జనరల్ ఎలక్షన్స్ లో అప్పట్లో మరి బిఆర్ఎస్ వస్తుందేమో అన్నటువంటి అభిప్రాయంతో ఎందుకైనా మంచిదని చెప్పి బిఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరగటంతోనే అప్పుడు ఎక్కువగా బిఆర్ఎస్ సీట్లు సిటీలో గెలుచుకుంది. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ రూరల్ ప్రాంతాల్లో విజయదుందుభిని మ్రోగించింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక కమ్మ సామాజిక వర్గం, ధనిక సామాజిక వర్గం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో చాలా ఆరితేరిన వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ని ఎప్పుడైనా సరే గుడ్ హ్యూమర్ లోనే ఉంచుతారు. అందుకని చెప్పి కమ్మ సామాజిక వర్గం పూర్తిగా కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తుంది. ఇదే నెక్స్ట్ ఎలక్షన్ లో ఉంటుందా అంటే మనం చెప్పలేం. అలానే ఎంఐఎం పోటీలో లేదు. దానికి తోడు అజరుద్దీన్, మహమ్మద్ అజరుద్దీన్ కి సీట్ ఇవ్వడంతో ముస్లింలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సో ఎక్కడ ఓట్లు చీలిపోవాలి. మీకు అదే బీహార్ లో అయితే ముస్లింల ఓట్లు చీలిపోయినాయి. ఓ పక్కన ఎంఐఎం ఉంది, అట్లానే ఎస్సీల ఓట్లు కూడా బీహార్ లో చీలిపోయినాయి. ఇక్కడ చీలే పరిస్థితి ఏం కనపడలేదు. ఎందుకంటే బీజేపీకి ఎస్సీల ఓట్లు పడే ప్రసక్తి లేదు. మరి బీఆర్ఎస్ కూడా ఏం పెద్ద ఎస్సీల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇష్టపడేటువంటి పార్టీ కూడా బీఆర్ఎస్ కాదు. పైగా వివేక్ వెంకట స్వామి ఆయన గట్టిగా ప్రచారం కూడా చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన ఆయన ఎస్సీ వర్గంలో కూడా కాంగ్రెస్ కి గెలుపుకి ఆయన ప్రచారం తోడ్పడింది. సో అన్ని రకాలుగా. ఇంకొకటి ఏంటంటే బీసీ వాదం ప్రబలుతుంది తెలంగాణలో. బీసీ వాదం ప్రబలటంలో ఈ కాంగ్రెస్ ఒక 42% రిజర్వేషన్లు ఇవ్వటం, జీవో ఇవ్వటం, కొన్ని ప్రయత్నాలని ప్రజలు ప్రాథమికంగా నమ్మారని చెప్పొచ్చు. అవును సార్. అందుకని చెప్పి బీసీలో ఎంతో కొంత మంచి చేసిన పార్టీ కదా. మరి బీఆర్ఎస్ ఎప్పుడు బీసీలను పట్టించుకున్నది కాదు. సరే బీజేపీ బరిలోనే లేదు. పైగా బీజేపీ ఓట్లు వేయడానికి అవసరం ఏమొచ్చింది ప్రజలకి? బీసీలకి ఏమో అవసరం కనపడదు. ఎందుకంటే 9th షెడ్యూల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చానని ప్రకటన చేస్తుంటే ఎట్లుండేదో తెలియదు. అందువల్ల ఏమైందంటే బీసీలేమో పక్కన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెప్పొచ్చు. అలానే ఎస్సీలు కూడా బాగా ప్రచారం సాగింది. కమ్మ సామాజిక వర్గం కూడా మరి ఇటువైపే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. కాబట్టి మంచి మెజారిటీతో బీసీ అభ్యర్థి గెలిచాడు. దీన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? బీసీలకు సరైన ప్రయారిటీ ఇస్తే, ఇదే పద్ధతిలో కనుక కొనసాగినట్లయితే, బీసీలకు సరైన ప్రాతినిధ్యం కనుక ప్రభుత్వంలో ఇస్తే, రేపు రాజ్యసభ ఎంపీ పోస్టులు కానీ, ఎమ్మెల్సీ పోస్టులు కానీ, మరి వివిధ నామినేటెడ్ పోస్టులు కానీ, మరి స్కీమ్స్ బీసీ సప్లాన్ సంగతి కానీ, అన్ని రంగాల్లో కనుక బీసీలకి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక చేసినట్లయితే వచ్చే ఎలక్షన్ లో కూడా మరి కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈయన నమ్మొచ్చు, కాంగ్రెస్ పార్టీ నమ్మొచ్చు అనేటువంటి అభిప్రాయం అయితే ప్రాథమికంగా వచ్చింది. అయితే అదే మనం బీజేపీ అండ్ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఉద్దేశం వాళ్ళ సంగతి చూస్తే బీహార్ లో ఎట్లా వచ్చిందంటే, జేడీయూ నితీష్ కుమార్ ఏంటంటే ఎవరిని చెడగొట్టుకునే మనిషి కాదు, అందరితో మంచిగా వ్యవహరిస్తాడు, దురుసుగా ఉండే వ్యక్తి కాదు, ఎప్పటికప్పుడు అందరినీ గుడ్ హ్యూమర్ లో పెట్టుకునే వ్యక్తి. కాబట్టి ఈ రోజున ముస్లింలు ఓట్లేమో చీలిపోయినాయి. ఓ పక్కన ఎస్సీల ఓట్లు కూడా రావణ్ పార్టీ వల్ల కానీ, లేకపోతే బిఎస్పీ కూడా విడిగా కంటెస్ట్ చేయడం వల్ల కానీ చీలిపోవడం జరిగింది. అందువల్ల ఏమైపోయిందంటే బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీ ఎట్లనే జేడీయూ గెలవగలిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నితీష్ కుమార్ కూడా బీసీలకి ఏదో చేయగలిగాడు, చేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని బీసీలు కలగజేశాడు. తర్వాత ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అని ఈ కొంతమంది బీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దాదాపుగా 27% పాపులేషన్, వాళ్ళకి మేలు చేయడానికి
సిన్సియర్ గా ప్రయత్నించాడు నితీష్ కుమార్ అని అనిపించుకున్నాడు. ఉమ్, అక్కడ ఏంటంటే యాదవులు, మన ఆంధ్రప్రదేశ్ యాదవులకి బీహార్ యాదవులకి చాలా తేడా ఉంటుంది. అక్కడ బలమైన సామాజిక వర్గం 17% ఉంటారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో లెస్ దాన్ 10% ఉంటారు యాదవులు, అంత ఎక్కువ పర్సంటేజ్ ఉండదు. అందువల్ల బలమైన సామాజిక వర్గం, గ్రామాల్లో కూడా ఆధిపత్యం ఉన్నటువంటి కులం బీసీ కులం అయినప్పటికీ కూడా అందుకని సాధారణంగా ఒక వ్యతిరేకత కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఇతర బీసీలు. దాన్ని నితీష్ కుమార్ చాలా అనువుగా వాడుకున్నాడు. సో నితీష్ కుమార్ తో బీజేపీ జతగట్టడం వల్ల ఇద్దరికి మేలైంది. అట్లా కాకుండా ఇద్దరు విడివిడిగా చేస్తున్నా, లేదా అటు లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ గాని జేడీయూ గాని కలిసున్నా బీజేపీకి అన్ని సీట్లు వచ్చుండే కాదు. బహుశా వాళ్ళు మైనారిటీలో పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే లెసన్ ఏంటంటే బీసీలు కలిసి పనిచేయాలి అనే విషయాన్ని బీహార్ ఎన్నికలు చూసినా, తెలంగాణ ఎన్నికలు చూసినా బీసీలు తమ తడాక చూపిస్తారు. బీసీలు కలిసి పని చేస్తే మరి ఆధిపత్య కులాలు ఏవైతే ఉంటాయో, మన తెలంగాణలో కమ్మారెడ్డి వెలమలు గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డిల యొక్క రాజకీయ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయొచ్చు అనే విషయం మాత్రం ఈ ఎలక్షన్లు మనకి సూచిస్తున్నాయి. ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ కావచ్చు, అటు బీహార్ ఎలక్షన్స్ కావచ్చు. అందుకని బీసీలు ఇప్పుడు అందరూ కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి, ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు రాజకీయాల్లోకి రావాలి, బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టి ఖచ్చితంగా బీసీలకు మేలు జరిగేటువంటి పార్టీలతోనే ఉండాలా. బహుజన రాజకీయాల వైపు బీసీలు రావాలి. అటు ముస్లింలు, ఇటు ఎస్సీలు, ఇటు బీసీలు కలిసిన నాడు మనం ఖచ్చితంగా ఈ మనువాద ఆధిపత్య కులాలకి అడ్డుకట్ట వేస్తాం. అట్లా అడ్డుకట్టేస్తేనే బీసీలకి, ఎస్సీలకి, ముస్లింలకి, ఎస్టీలకి సరిపడే విధమైనటువంటి పాలన రాష్ట్రాల్లో వస్తేనే దేశం పూర్తిగా అభివృద్ధి చెందినట్టు. లేకపోతే అదానీలు, అంబానీలు, కమ్మారెడ్డి వెలమలు, బ్రాహ్మలు, లేకపోతే రాజపుట్లు, జాట్లు వాళ్లే అభివృద్ధి చెందుతారు. అది దేశానికి క్షేమకరం కాదు. బీజేపీ దీన్ని వాడుకుంటుంది. బీసీ కమ్యూనిటీస్ ను వాడుకుని రాజకీయ ఆధిపత్యాన్ని, పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యం వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది. కాబట్టి బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి బీసీలు అందరూ నడుం కట్టాలి. బీజేపీతో జత కట్టడం అనేది బీసీలకు మంచిది కాదు. ఈ రోజున తాత్కాలికంగా నితీష్ కుమార్ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా అది బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వమే బీహార్ ప్రభుత్వం అవుతుంది. కాబట్టి మనం బీజేపీ ఎత్తుగడల్ని అర్థం చేసుకుని బీసీలు బహుజనవాద రాజకీయాల్లోకి రావాలని చెప్పి రావటం మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. బీసీలు ఐక్యమత్యంగా ఉంటే పొలిటికల్ రాజ్యాధికారం వైపు నడచడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. సూర్యారావు గారు, మీరు అనేక దశాబ్దాలు అంటే సుమారు ఒక 4 దశాబ్దాలుగా ఎంబీసీ వాదం మీద, బీసీ వాదం మీద పనిచేస్తున్నారు. బీసీ టైమ్స్ డేటాని తీసుకుని వచ్చారు, ఇవన్నీ చూశారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూసినట్లయితే ప్రత్యేకత మనం కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని ఏళ్ళగా అక్కడ కమ్మాస్, రెడ్డిస్ అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఓబీసీ నవీన్ యాదవ్ రూపంలో ఎమ్మెల్యేగా అవ్వడం మనం చూసాం. శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు గత 30-40 ఏళ్ల నుంచి సీట్ గెలవడానికి అనేక రకాలుగా, అటు ఎంఐఎం నుంచి ఇండిపెండెంట్గా అనేక రకాలుగా చేసి ఇప్పుడు సాధించుకున్నారు. సో ఈ ఎలక్షన్ని ఎలా చూస్తారు? అలాగే బీహార్ ఎలక్షన్ ఎలా చూస్తారు? థ్యాంక్ యూ. ఫస్ట్ మొదటగా ప్రైమ్ లైన్ వారికి, అలాగే ప్యానెల్లో ఉన్న పూర్ణచంద్రరావు గారికి మీకు నమస్సమాజాలు. నవీన్ యాదవ్ గెలుపు మీరు అన్నట్టు ఒక్కరోజుతో వచ్చింది కాదు, కాంగ్రెస్ వల్ల వచ్చింది కాదు. అక్కడ ఇప్పుడున్నటువంటి బీసీ వాదం, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కాకుండా మళ్ళీ వాళ్ళ పోకడల వల్లే రెడ్డిలకు, నాన్ బీసీలకు ఇచ్చినట్టయితే అక్కడ ముస్లిమ్స్కి ఇచ్చినా కూడా మళ్ళీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ శ్రీశైలం యాదవ్ గారి చాలా స్ట్రగులు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గత 2-3 దశాబ్దాల నుంచి వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినారు. దానికి తోడు బీసీ వాదం ఉంది. అక్కడ టోటల్గా ఎంబీసీ కులాలన్నీ కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేసినాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా
బీసీ వాదం అంటున్నారు కానీ ఈ బీసీ వాదానికి అంతా కూడా ఎంబీసీ సెక్షన్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి కానీ, బీసీ నినాదాన్ని పైకెత్తుకోవడానికి కానీ, భుజాల మీద మోయడానికి కానీ ఎంబీసీల పాత్రే ప్రధానంగా ఉన్నది. నీకు నవీన్ యాదవ్ గెలుపులో ఎంబీసీల పాత్ర 100%. అట్లనే కాంగ్రెస్ కంటే కూడా బీసీ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఎంబీసీ కుల సంఘాలు, ఎంబీసీ ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాయి. నీకు బీఆర్ఎస్ పార్టీలో ఇందాక సార్ మంచి రివ్యూ చెప్పినారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా, బీజేపీ అయితే మనకు తెలిసిందే, వాళ్ళు ఎందరు మారినా వాళ్ళు మారరు, వారు పోకడలు అంతే ఉంటాయి. కాబట్టి బీజేపీ పార్టీకి నూకలు జల్లినట్టే తెలంగాణ పార్టీలో. మీకు బీహార్లో చూసుకున్నట్టయితే ఇందాక మరి సార్ చెప్పినాడు, బీహార్లో బీజేపీ వైపు ఎంబీసీ కులాలన్నీ పోబట్టే నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా ఐక్యంగా ఉండి పోటీ చేయబట్టి బీహార్లో ఎంబీసీల వల్లనే బీహార్లో బీజేపీ నితీష్ కుమార్ పార్టీ అధికారంలోకి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ యాదవులు 32% ఉన్నారు సార్. ఎస్, అక్కడ యాదవులు ముస్లిమ్స్ మై అని నినాదంతో పోయినా అక్కడ ఏమైందంటే యాదవులు, మన యాదవులకు అక్కడ యాదవులకు చాలా తేడా ఉంటుంది. అక్కడ యాదవులంతా కూడా బాగా డామినేటెడ్గా ఉంటారు. చిన్న కులాలని వాళ్ళు ఎప్పుడు కూడా కేర్ చేయరు. రాక్షస పాలన చేసినారు వాళ్ళంతా, యాదవులంతా కూడా. దాన్ని గ్రహించే సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బీజేపీ పార్టీ ఒక అడుగు ముందుకేసి నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేయబట్టి బీహార్లో వాళ్ళంతా కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి దాదాపుగా బీహార్లో 52 మంది ఎంబీసీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ 52 మంది ఎంబీసీ ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ మన తెలంగాణలో చూస్తే 1945 కూడా లేరు. అక్కడికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఓబీసీలని ఎంబీసీలు ఎప్పుడు కూడా దరికి చేర్చుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ ఎంబీసీ అనే పదం వస్తేనే ఓబీసీలంతా కూడా ఓసీల కంటే ముందు వీళ్ళ మీద దాడులకు ప్రయత్నించారు. గతంలో ఎంబీసీ మూమెంట్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మాలాంటి వాళ్ళం ఓబీసీలు 4-5 కులాలు ఓర్చుకోలేని తత్వం మీద మా మీద దాడులకు వచ్చినప్పుడు మేము ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆయనతో భరోసా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎంబీసీ అనే పదాన్ని, ఎంబీసీ అనే కార్పొరేషన్ని సాధించుకొని మళ్ళీ బీసీ సమాజాన్ని అన్ని కులాల నుంచి కలిసి పోరాటానికి చేయాల్సిన పరిస్థితి ఉంది. నేను అనేది ఏంటంటే నవీన్ యాదవ్ కృషి, నవీన్ యాదవ్ పట్టుదల, నవీన్ యాదవ్ ఫ్యామిలీ అంతా కూడా ఎమ్మెల్యే కావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినారో కాంగ్రెస్ పార్టీ కంటే కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త పనిచేసినా కూడా అక్కడ జరిగిన యుద్ధం ఎవరెవరికి మధ్యన అంటే బీసీలకు నాన్ బీసీలకు మధ్యన జరిగింది అక్కడ యుద్ధం. బీసీ బాధ ఉన్నది కాబట్టి ఈ సార్ చెప్పినట్టు బీహార్ కంటే కూడా ఇక్కడ యుద్ధం ఎక్కువ జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నికలో అగ్రకుల ఆధిపత్య కులాలన్నీ ఒకవైపున్న బీసీలు, దళితులు, మైనారిటీలు వీళ్ళంతా కూడా, మైనారిటీలకు వాళ్ళు ఎంఐఎం పార్టీ పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రచారం చేసినారు. చాలా వరకు ఇంకా నవీన్ యాదవ్కు కాంగ్రెస్కి ఇంకా మంచిగా మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తే ఇంకెక్కువ మెజారిటీ రావాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాంట్లో ఇంకా ఎక్కువ మంచి మనస్ఫూర్తిగా ప్రచారం చేస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే నవీన్ యాదవ్ ఫ్యామిలీ చాలా రకాలుగా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో మమేకమై ఉన్నది. ఏదో ఇప్పుడు టికెట్ కోసం వచ్చో లేకుంటే ఈ ఎలక్షన్ కోసం వచ్చో వాళ్ళు పనిచేయలే. అక్కడ చాలా దశాబ్దాల నుంచి శ్రీశైలం యాదవ్ గారి సర్వీసెస్ ఉన్నది. అక్కడ యాదవ్ సమాజానికి సంబంధించిన సర్వీసెస్ ఉన్నది. అక్కడ యాదవ్ సమాజం యూనివర్సిటీలో పిల్లలకి ఫీ లేకపోయినా ముందే కట్టారు చాలా మంది పిల్లలకి. అలాంటి సహాయాలు చాలా ఉన్నాయి శ్రీశైలం యాదవ్ గారి. చాలా వరకు ఈ అగ్రకులాధిపత్య కులాలు ఆయన మీద ఏదో నిందమోపి చాలా రకాల కుట్రలు చేసి కుతంత్రాలు చేసినా కూడా అదంతా బీసీ సమాజం, ఎంబీసీ సమాజం అంతా గమనించింది కాబట్టి ఈనాడు అక్కడ రిజల్ట్ అంత రాగలిగింది. ఫ్యూచర్లో కూడా నేను చెప్తున్నా కదా, తెలంగాణలో ఓబీసీ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు 60% అనుకుంటే దాదాపు 40% ఎంబీసీలు ఉన్నారు. ఈ ఎంబీసీలను మీరు హక్కున చేర్చుకోకుండా కేవలం అగ్రకుల ఆధిపత్య కుల పార్టీల వైపే మీరు చూసుకుంటా మేము రాజకీయంలో బీసీ వాదం తీసుకుపోతామంటే కూడా అది రేపు పొద్దున చెల్లుబాటు అయ్యే దాఖలాలు లేవు. ముఖ్యంగా ఎంబీసీలను కలుపుకొని పోతేనే తప్ప బీహార్లో బీజేపీ పార్టీ ఎంబీసీలను ఎట్లయితే పోలరైజేషన్ చేసుకున్నారో, కలుపుకున్నారో, వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోయినారో, అక్కడ రాజ్యంలోకి ఎట్లయితే అత్యధిక మెజార్టీతో రాగలిగినారో రేపు పొద్దున ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా ఓబీసీ నాయకత్వం కానీ ఇతర పొలిటికల్ పార్టీలు కానీ ఎంబీసీ కులాన్ని కలుపుకోకుండా పోతే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. కరెక్ట్. ఇప్పుడు మనతో పాటు శివకుమార్ యాదవ్ గారు ఉన్నారు. శివకుమార్ యాదవ్ గారు ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. సో శివకుమార్ యాదవ్ గారు, మీరు ఈ ఎపిసోడ్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా నవీన్ యాదవ్ గెలవడం, యువత, ఒక ఎడ్యుకేటెడ్ యువత గెలుపొందడం జరిగింది. సౌమ్యంగా ఉండేవారు. అలాగే అనేక మంది విద్యార్థులు కూడా ఆయన హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్గా
వాళ్ళ విద్య కోసం కూడా హెల్ప్ చేసిన దాఖలాలు మనం చూసాం. ఆయన ఎలక్షన్స్ ముందు నుంచి అనేక కాలం నుంచి ఆయన చేస్తున్నారు. సో యువత ఏం నేర్చుకోవచ్చు అంటారు? సో అన్న ఇప్పటి నుంచి కాదు, 20 years నుంచి నవీన్ యాదవ్ అన్న సామాజిక సేవ చేయడానికి కోసానికి రాజకీయాల్లోకి రావడం ఆయన ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు నిన్న గెలిచిన సందర్భంలో. సో అన్న ఏదంటే పేదవాళ్ళు ఎవరైనా సరే తన గడప దగ్గరికి వచ్చారంటే నేనున్నానని చేసే అదే ఆయనకి ఈరోజు గెలుపొందడానికి ముఖ్యంగా విజయం సాధించారు. సో అన్న ఏంటంటే ఈరోజు అన్నని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత కూడా సేవ చేయండి, సేవ చేసి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేయాలి ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా బీసీ అన్న బీసీ ప్రతి ఒక్కరు బీసీ వ్యక్తులు కూడా అన్నకు సపోర్ట్ చేస్తారు. సో ఇలాగే బీసీ వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో మన అధికారం వస్తుంది, మనమే మన అధికారాన్ని పాలించుకోగలుగుతాము. సో మనం అందరం అప్పుడు ఉన్నతంగా ఉండడానికి కృషి చేయగలుగుతాము. సో ప్రతి ఒక్కరు కూడా మనం బాగు కోసం చూడాలంటే బీసీలు అందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా మేల్కొనని కోరుకుంటున్నాను. అలాగే యువత కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలన్నీ ఉంటున్నారు, కానీ మనకు రిజర్వేషన్ల పరంగా చూస్తున్నట్లయితే 42% అనేది ఇస్తున్నా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఉందో అసలు మోసం చేస్తున్నారు మనకి. సో సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 6 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు దానిపైన ఎలాంటి స్పందన లేదు. సో యువత అనేది మన అధికారంలో ఉంటే ఆ 42% అనేది ఈజీగా మనము సాధించుకోగలుగుతాం. సో దీని వలన ఏంటంటే యువత కూడా లేదా రాజకీయంగా దృష్టి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో సార్, మీరు ఇప్పుడు విన్నారు, అంతా డిబేట్ అంతా విన్నారు, మీరు ఎలా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు ఈ మొత్తం ఈ 2 ఒకటి బీహార్ రాష్ట్రంది అలాగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ది, ఈ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటుంది? అసలు ఇక్కడ నుంచి బీసీలు, ముఖ్యంగా బీసీలు ఎంబీసీలు ఏం నేర్చుకోవాలి? అంటే ముఖ్యంగా ఐక్యత అనేది సాధించాలండి. వీళ్ళ మధ్యలో ముఖ్యంగా ఓబీసీలో పాత్ర పోషించాలి. ఓబీసీలు ఐక్యత రాగాన్ని ముందు తీసుకోవాలి. వాళ్ళు కొన్ని త్యాగాలు కూడా చేయాలి. కుల అభిమానం ఉంచుకోవాలి, కానీ కులగజ్జలక పనిచేయదు. రెడ్లు కమ్మలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ రెడ్లు వాడు ఎంత ఇది లేకున్నా కూడా శవానికి కూడా పదవులు ఇచ్చే రకంగా ఉంటారు ఆయా వర్గాలకు. అట్లా కాకుండా ఈ ఓబీసీలు అనేవాళ్ళు అన్ని సెక్షన్స్ని, ఎంబీసీ సెక్షన్స్, ఎందుకంటే వాళ్ళకి ఒక అవకాశం ఉంది. బీహార్లో కనపడుతుంది, మనకి కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. నితీష్ కుమార్ సార్ని ఎన్ని రకాలుగా వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో బ్లేమ్ చేసినా కూడా నిలబడ్డాడు. ఆయన సర్వీస్ ఇచ్చినాడు. ఈ వర్గాలను ఎట్లా ఆకర్షించుకోవాలో బీజేపీతో కలిసి ఆయన పంతాన్ని నెగ్గించుకున్నాడు అక్కడ. అదే ఇంకా లల్లు ప్రసాద్ యాదవ్ బీజేపీ ఓబీసీలో తెనుగున కట్టినట్టయితే బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చేది. బీజేపీ అడ్రస్ లేకుండా పోయేది బీహార్లో. కాకపోతే ఇక్కడ నేనేమంటున్నట్టే తెలంగాణలో నవీన్ యాదవ్ ఫార్ములా ఏదైతే తీసుకున్నాడో నవీన్ యాదవ్, అంతగానం మనం ఓబీసీలు అంతా కూడా ఇక్కడ ఈ ఎంబీసీ కులాలందరితో ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో జత కడితే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ ఓబీసీలు మేమే ఉంటాం మేమే చేస్తాం అనుకుంటే మాత్రం చాలా. సో ఇది ఈ వారం అధికారం డిబేట్లో భాగంగా మనం చూసినట్లయితే బీహార్ ఎలక్షన్స్లో బీసీ వాదం అలాగే కులాలు వారీగా ఎలా కన్సాలిడేషన్ అయ్యాయి, ఒక ఎన్డీఏ కూటమిలో కులాల వారీగా కన్సాలిడేషన్ ఎలా జరిగింది, అదే ఆ కన్సాలిడేషన్ మహాగఠబంధన్లో కనపడలేదు. ఎప్పుడైతే కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అన్నది ఈ కులాల వారీగా ఉన్న ఓట్స్ని కన్సాలిడేషన్ అవుతే గెలుపు మార్గానికి దగ్గరగా ఉంటారనేసి, అలాగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో చూసినట్లయితే బీసీ ఓట్ బ్యాంక్ అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా కన్సాలిడేషన్ అవ్వడం వల్ల అక్కడ పూర్తి మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలుపొందడం జరిగింది. ఆ సీట్ చూసినట్లయితే 20 ఏళ్ళుగా నాన్ కాంగ్రెస్ సీట్, అది ఐదర్ టీడీపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ చేతిలో ఉన్న సీట్ని ఈరోజు నవీన్ యాదవ్ గారు రూపంలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంది. అలాగే ముఖ్యంగా పూర్ణచంద్రరావు గారు చెప్పినట్లు ఈ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా ముఖ్యంగా బీసీ కులాలు ఎంబీసీ కులాలు ఐక్యంగా ఉంటే కనుక రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారనేసి చెప్తున్నారు. ఇంకో అంశం మీద వచ్చే వారం డిబేట్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.